నాకు ఒక వార్తా పేపర్ వచ్చింది, ఒక వార్తా పేపర్. ఆ పేపర్ ఏంటిదంటే మల్లిగాని మీది పేపర్ వచ్చింది. చూడండి, అది చూడండి. నేటి తరం ఈ పత్రికల తెలుగు దినపత్రిక అన్ని వాస్తవాలే అని చెప్పేసి ఇది 1వ తారీఖు 11వ నెల 2023 అంటే ఎన్నికలకు ముందు ఈ వార్త వచ్చింది. ఒక్కసారి చూడండి. ఇది మల్లిగానికి సంబంధించిన పేపరు. నాకు నా మిత్రుడు అంటే హైదరాబాద్లో నా మిత్రుడు ఉంటాడు, ఒక మిత్రుడు ఈ పేపర్ బాగా చదివిండట. ఈ మిత్రుడు పేపర్ పంపిండు. చూడండి, కేసీఆర్ పాలనతో పాటు అధికార పార్టీలోని లోపాలను, కేసీఆర్ కుటుంబాన్ని ఉతికి ఆరేయడంలో తీన్మార్ మల్లన్న బాగా పాపులర్ అయ్యారు. కరెక్టే. తన యూట్యూబ్ ఛానల్ ఇది ఇప్పుడు కాదు వచ్చింది, ఇది ఇప్పుడు పాపులర్ అవ్వడం లేదు. ఇక ఇది ముచ్చట ఏంటంటే ఎన్నికలకు ముందు అంటే వీని దగ్గర తేడా ఎట్లుంటుంది అంటే, మాకు మ్యాథమెటిక్స్ రామచంద్రరావు అని మ్యాథమెటిక్స్ చెప్పేది డిగ్రీలో. రామచంద్రరావు సార్ చాలా సీనియరు, మంచి కమెడియన్, జోక్ చేసేది ఒకటి. వీనికి ఏం తెలుసా, ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అంటే ఏరియాల్లో ముంచక ముందు ముంచిన తర్వాత ఉన్నంత తేడా ఉంటుంది వీడు మొత్తం అంటే ఏరియాల్లో ముంచినప్పుడు ముంచక ముందు చూపిస్తారు కదా, గసోడి తేడా వీని ముఖంలో కావచ్చు, వీని ఆకారంలో కావచ్చు, వీని చెంపలు బుట్లు కావచ్చు, అసోంటి తేడా ఉంటుంది ఏదోకు. మీరు చూడండి, మల్లన్న బాగా పాపులర్. తన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై మల్లన్న విరుచుకుపడ్డాడు. మనందరం సప్పట్లు కొట్టినాం, మల్లన్న తోపు ఇట్లా చాతులు ఇప్పించినాం అందరం. మల్లన్న తోపు, మన బీసీ బంధు అని చెప్పేసి మనం చాతు ఇప్పించినాం. ఇది అయిపోయింది. తీన్మార్ మల్లన్న దాడులను తట్టుకోలేక ప్రభుత్వం చాలా కేసులు పెట్టింది వాని మీద. తనపై వీని మీద కేసులు పెడితే మనందరం రోడ్డు మీద పోలేదా? మనందరం కూడా మద్దతు తెలిపినావా లేదా? వీనికి ప్రభుత్వం మీద మనందరం నిరసన తెలిపినావా లేదా? కాబట్టి చూడండి, తనపై ఎన్ని కేసులు పెట్టినా మల్లన్న ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఈ కారణంగానే జనాల్లో పాపులారిటీ పెరిగింది. ఈ మధ్య మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి తిరిగేస్తే ఏం జరిగింది? కథ తిరిగేస్తాయని చూడండి. ఇప్పుడు ఏరియాలో ముంచిండన్నట్టుగా, ఏరియాలో ముంచక ముందు అది మల్లన్న గారు ఏరియాలో ముంచిన తర్వాత మొత్తం తెల్లగా అవుతాడు. ఎట్లా అవుతాడు చూడండి. కేసీఆర్ కోవట్టుగా తీన్మార్ మల్లన్న. ఇది నేను చెప్తలేను. నేటి తరం అనే పత్రికలనే వచ్చింది. కేసీఆర్ కోవట్టుగా తీన్మార్ మల్లన్న రహస్యంగా అమ్ముడు పోయిన వైనం. మంత్రి మల్లారెడ్డితో కాంప్రమైజ్ అయిందా లేదా? మీరే చెప్పండి. మంత్రి మల్లారెడ్డితో కాంప్రమైజ్ అయిందా లేదా? దయచేసి మీరందరూ కూడా దీనికి సంబంధించి మల్లిగానికి సంబంధించి ఖచ్చితంగా చాట్ చేయాలి. అదొకటి. నెక్స్ట్, అటకెక్కిన మల్లన్న మేడ్చల్ పోటీ. అంటే మల్లిగాడు ఏం చేసిండు? మేడ్చల్లో పోటీ చేస్తా అన్నాడు. ఎందుకు చేయలేదు? సమాధానం చెప్పాలి. దయచేసి మిత్రులారా, వాడు ఎట్లయినా సమాధానం చెప్పాడు. వాడు తిన్నాడు, వాడు మంచిగా బుక్కిండు, వాడు బకాసురుడే బుక్కిండు. సో ఆ బుక్కిండు కాబట్టి వాడు చెప్పాడు. మీరన్నా చెప్పండి, ఎందుకు పోటీ చేయలేదు? మల్లన్న మేడ్చల్ ఎందుకు పోటీ చేయలేదు అనేది దయచేసి మీరు కామెంట్లో పెట్టాలి ప్రజలందరూ కూడా. నెక్స్ట్, అందిన సూట్ కేసుతో డీల్ ఓకే అయ్యిందా? వీనికి సూట్ కేసుకి ఇట్లా ఏమైనా అందిందా? దాంతో డీల్ ఓకే అయిందా అని చెప్పేసి ఈ యొక్క పేపర్లో వచ్చింది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మేడ్చల్ బరి నుంచి పక్కకు తప్పుకున్నాడు. ఇంతకాలం అంతంత ఎత్తుకు ఎగిరి చల్లబడ్డాడు. ఎగిరిండు, పీకుతా చేత్తా బీఫామ్లు ఇస్తా అని జబ్బలు దర్శిడు. నా ఎంటిగా కూడా బీకలేరు అన్నాడు వాడు. మళ్ళీ లాస్ట్కు మేడ్చల్లో పోటీ చేయలేదు. ఆ ఎంటిగా కూడా మేడ్చల్లో మల్లారెడ్డి ఎంటిగా కూడా బీకలేదు. నేను ఓపెన్గా చెప్తాను. ఇంతకాలం అంతంత ఎగిరి చల్లబడ్డాడు. గతంలో గజ్వేల పోటీ చేస్తా అన్నాడు. ఎవరి మీద? కేసీఆర్ మీదనే. వీడు బిల్డప్ బాబా వీడు. తర్వాత మేడ్చల్ నాదే అన్నాడు. వీందే అంటాడు. వీని అయ్యస్వామి కదా. మంత్రి మల్లారెడ్డిని ఓడిస్తా అని శపథం చేశాడు. ఎంటిక పీకలే. నా తడాకా చూపిస్తా అని అన్నాడు. బొత్సు కూడా చూపించలే వీడు. ప్రజలను చైతన్యం చేస్తా అన్నాడు. ప్రజలను మాత్రం రెచ్చగొట్టిండు వీడు. చైతన్యం చేసుడు కాదు, రెచ్చగొట్టిండు. మల్లారెడ్డి ఆస్తుల చిట్టా ప్రజల ముందు పెడతా అన్నాడు. పీకను కూడా పీకలే. తానే పార్టీ పెడుతున్నా అని అన్నాడు. ప్రజలందరినీ మోసం చేసిండు. మన టీం వాళ్ళందరినీ కూడా మోసం చేసిండు. దయచేసి తీన్మార్ మల్లన్న టీములా మోసపోయిన వాళ్ళందరికీ కూడా చెప్తాను నేను. 7200 అన్నాడు. మిమ్మల్ని మొత్తం రెచ్చగొట్టేలాగా చేసి మీ జీవితాలతో ఆడుకున్నాడు. వాడు మాత్రం కోట్లు సంపాదించుకుంటున్నాడు. కాబట్టి దయచేసి తీన్మార్ మల్లన్నకు ముఖ్యంగా 7200 టీం అని పెట్టినప్పుడు ఆ టీం ఎవరినో వాళ్ళందరూ బుద్ధి చెప్పాలి. వాని పక్కకు ఒకటి తానే అన్నట్టు ఒకడు ఉంటాడు. వాని పక్కకు వాడు ఒక్కడే మిగిలిండు. ఇప్పుడు ఇవ్వలేరు. ఆఖరకు 7200తో తెలంగాణలో మార్పు తెస్తానని అన్నాడు. బొత్సుగు లేదు వాడు. 7200 కూడా
ఓసారో 7,200 మంది అంటే అవినీతి పరులు మీరట ఒకసారి చెప్తాడు. 7,200 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తాను ఒకసారి చెప్తాడు. సిగ్గు శివునెత్తురు లేదు, 7200 లేదు, లొట్ట పీసు లేదు. వాడు పైసలు దొబ్బడానికి ప్రజలందరినీ వాడుకున్నాడు. తూ అని ఉమ్మేయాలి వాని మీద, వాని ముఖం మీద వాని ఫోటో పెట్టుకొని తూ అని ఉమ్మేయాలి. తూ అని ఉమ్మేస్తే కూడా వానికి సిగ్గు రాదు, తూడ్చుకునే రకం వాడు, సిగ్గులేనోడు వాడు. నిత్యం మల్లారెడ్డిని తూర్పారబట్టే మల్లన్న మధ్య డీల్ కుదిరిందని సమాచారం. మేడ్చల్లో పోటీ చేయకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలో అందుకున్నట్టు తెలుస్తుంది. అందుకే మల్లన్న మేడ్చల్ నుంచి పోటీ చేయడం లేదని చెబుతున్నారు. మల్లన్న ఆశించిన దానికన్నా ఎక్కువగానే ముట్టడంతో గప్చుప్ అయ్యారని చెప్పుకుంటున్నారు. చూసినరా, నేనైతే ఏం చెప్పలే కదా, ఇది ఇవాళ వచ్చిన పేపర్ కాదు, ఇది నవంబర్లో వచ్చిన పేపరు. మీరు క్లియర్గా చూడండి. అటు కాంగ్రెస్ అన్నాడు, ఇటు బీజేపీ అన్నాడు, రెండు పార్టీలను తూచన్నాడు. ఒకసారి ఒంటరి పోరే అన్నాడు. బీసీ జపం మొదలుపెట్టాడు, రెచ్చగొట్టిండు బీసీలను. బీసీ జపం మొదలుపెట్టాడు. రాజకీయాలలో ఇన్ని విచిత్ర విన్యాసాలు వేస్తూ వస్తున్నాడు. గురువు కోదండరామును నిందించుడు, గురువు కోదండరామును కూడా నిందించుడు. మరి కోదండరామ్ సార్ కూడా మరి ఏం చెప్తాడో చూడాలి. వీని దరిద్రం. కోదండరామ్ సార్ కూడా మీకు 2 జైలు దండం పెడతాను సారు. నేను మీకు ఫోన్ చేసిన, కోదండరామ్ సార్ మనం మాట్లాడుకున్నాం. ఈ మల్లిగాడు ఇట్లా చేసిండంటే పిచ్చోడు అని కూడా అనుకున్నారు మీరు. మరి అసోంటి పిచ్చోడు మరి వాడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. మరి రేపు పొద్దున మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసేటట్టున్నారు, మంత్రి కూడా చేసేటట్టున్నారు మిమ్మల్ని. మరి ఇసోంటి మల్లన్న కానీ తొక్కుతారో తొక్కడాడా, ఇసోంటోడు మాత్రం ఉండొద్దు పార్టీలో. అందరికంటే తానే బలవంతుడని అనుకుంటాడు. వాడు టోటల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి కూడా వానికి ఎంటికతో సమానమే అంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ మధ్యలో ఎందుకు దొక్కుతాడంటే ఎమ్మెల్సీ టికెట్ కావాలి వానికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినా వాడు గెలవడు, టికెటే రాదు వానికి. కాంగ్రెస్ లోపాలు అంటాడు, బీజేపీలో బలం లేదంటాడు. బీజేపీలో బలం లేదంట. నీకు బీజేపీ బలం చూపిస్తాం బిడ్డ, బీజేపీ బలం చూపిస్తాం. హిందువుల బలం కూడా చూపించాలి నీకు. నువ్వు హిందువుల గురించి కూడా మాట్లాడు, మహిళలను ఏం మాట్లాడరా నువ్వు? వీని మీద అసలు కేసులే పెట్టలే ఇప్పటికీ. గవర్నమెంట్ అంతా ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఏ లేదండి కాంగ్రెస్ గవర్నమెంట్. ఆడు పల్లారాజేశ్వర రెడ్డి వైఫ్ను పట్టుకొని నీ భార్యనే నువ్వు మంచోడనదు అని చెప్పేసి అన్నాడు వాడు. మరి కేసులు నమోదు చేయాలి కదా. నిజంగానే నీతి నిజాయితీ గల ప్రభుత్వం మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా చర్యలు తీసుకున్నాం అంటే వాని మీద కేసులు పెట్టాలి కదా. వీడు ఏం చేస్తాడంటే వీడు శాతగానోడు మల్లన్నగాడు. శాతగాక మన ఛానల్కు స్ట్రైకులు ఎత్తాడు. శాత కాదు వానికి, శాతగాకనే స్ట్రైకులు ఎత్తాడు. వీడు గతంలో కూడా 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్న ఒక ఛానల్, తెలుగు ఛానల్ను కూడా వీడు స్ట్రైకులు వేసి ఆ ఛానల్ లేకుండా చేసిండు వీడు. అంటే వీడు ఎంత దరిద్రుడు అంటే వీని ఛానల్ ఒక్కడే నడవాలని తీట పనులు చేస్తాడు. అరే బిడ్డ, నీకు కూడా స్ట్రైకులు వేయచ్చు, పెద్ద పని కాదు. నువ్వు పెద్ద తోపు కాదు, ఏం కాదు. నువ్వు ఎండిక బీగలు ప్రజలు తలుచుకుంటే నువ్వెంతరా బోషుడికే అంటాడు వీడు. అసలు నాకు కూడా ఆ పదాలు ఎందుకు వచ్చినాయంటే ఈ ఫాల్తు నా కొడుకు చేయబట్టే వచ్చినాయి. ఇప్పుడు ఎవరు ఆదరిస్తారా అని ఎదురు చూస్తున్నారు. చౌరస్తాలో నిలిచి సరికొత్త డీల్ కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. మళ్ళీ కొత్త కథ ఎంత తొందరగా అల్లుతారో అని ఎదురు చూస్తున్నారు. చూసిరా, కథలు అల్లుట్లా వీడు టాపర్. ఇది వార్త వచ్చేసి నేటి తరం అనే పత్రికల ఈ వార్త గతంలో నవంబర్ 1వ తారీఖు నాడే వచ్చింది. నేను మాట్లాడింది కాదు ఇది. కాబట్టి ప్రజలందరూ ఇసోంటి మాయదారి మల్లిగాడు ఇసోంటి మల్లిగాడిని ఏం చేయాలంటే ప్రజలందరూ కూడా పాతర పెట్టాలి.